హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే తీసుకువచ్చింది. మన యొక్క ఏపీ రాష్ట్ర మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఎప్పుడెప్పుడే అనేక కొత్త పింఛన్లలో ఎదురు చూస్తున్న వారు దాదాపుగా 11 నెలల నుంచి కూడా మనకు కొత్త పింఛన్లు విడుదల కాక లబ్ధిదారులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఇబ్బందులను గమనించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బోగస్ పింఛన్లు తీసుకుంటున్నారని, అర్హత లేకపోయినా కూడా వారందరూ కూడా మనకు పింఛన్లు తీసుకుంటున్నారని, అటువంటి వారందరికీ అర్హత ఉన్నటువంటి పింఛన్లు తొలగించాలని నిన్నటి రోజున 9 మరియు 10వ తారీఖులలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు. ఈ యొక్క తనిఖీ అనేది కూడా చేశారు. ఇక ఈ యొక్క తనిఖీ అనేది చేసి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా ఎవరైతే దొంగగా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరి పింఛన్లు కూడా తీసివేయడం జరిగింది. ఇక గ్రామాలలో గ్రామ వార్డు సచివాలయంలో అధికారులు ఇప్పటికే మీ యొక్క గ్రామంలో పర్యటించి మీ ఇళ్ల వద్దకే వచ్చి దాదాపుగా 13 రకాల ప్రశ్నలు అయితే అడిగి మనకు ఈ యొక్క పింఛన్ వస్తుందా రాదా, ఇంతకీ మీరు అర్హత లేకపోయినా కూడా పింఛన్ ఇన్ని రోజులు ఎలా తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరించి వారందరికీ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా పింఛన్లన్నీ కూడా రద్దయినట్లే. ఇక మొత్తానికి పింఛన్లు తనిఖీ కార్యక్రమం పూర్తయిపోయింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లు విడుదలకైతే ఆమోదం తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్ విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ అయితే వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి నుంచి పింఛన్లు అనేవి మంజూరు చేస్తారు. అలాగే మనకు గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకే పింఛన్ మంజూరు చేస్తారా లేకపోతే మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేసుకుంటానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తా కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇంకా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పింఛన్లు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు అంటే ప్రారంభించకుండా అలాగే ఉండిపోవడం జరిగిందనమాట. ఇది ఎందుకు ప్రారంభించలేదు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి అత్యధికంగా కంప్లైంట్లు అయితే వెళ్ళడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి. ఎందుకంటే మాకు అర్హత ఉండి మాకు పింఛన్ రాలేదు, కానీ మా పక్కన అర్హత లేకున్నటువంటి వాళ్ళకు కూడా వెళ్ళి చూస్తున్నారు అనేవి ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకైతే కంప్లైంట్లు వెళ్ళడం ప్రభుత్వం అయితే ఈ యొక్క 2 రోజుల పాటు కూడా మనకు తనిఖీ చేసి ప్రారంభించున్నారు. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 9 మరియు 10వ తారీఖులలో ఈ యొక్క పింఛన్ తనిఖీ అనేది ప్రారంభించారు. ఈ పింఛన్ ప్రారంభించడంలో తనిఖీలు గ్రామ వార్డు సచివాలయ అధికారులు వద్దకే వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి 13 రకాల ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. మీరు ఈ యొక్క పింఛన్ ఏ రకంగా మీరు ఏ కేటగిరీ కింద పింఛన్ తీసుకుంటున్నారు, మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చూపించాలని కూడా ఇలా అనేక రకాలు అన్నీ కూడా అర్హత లేకపోయినా కూడా ఎలా వస్తుంది అని 4 చక్రాల వాహనం ఉందా అని కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చూసే ముందుగా ఈ మొన్న జరిగినటువంటి తన యొక్క ప్రక్రియ అనేది పూర్తయింది. మళ్ళీ కూడా మనకు జనవరి నెలలో పింఛన్ ఇస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మనకు నోటీసులు అనేది ఈ యొక్క జారీ చేస్తున్నారు. అంటే మీ యొక్క పింఛన్ ఉందా లేదా, మీరు ఒకవేళ ఆ పింఛన్ ఏ కారణంగా చేత ఆగిపోయింది విషయాన్ని
గమనించినట్లయితే అధికారులందరూ కూడా ఈ యొక్క నోటీసుల రూపంలో అందజేయడం జరుగుతుంది. తర్వాత మీకు పూర్తిగా మీ యొక్క అర్హత లేకపోయినా కూడా పూర్తిగా పింఛన్ అనేది రద్దు చేయబడుతుంది అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. అంతేకాకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా అవకాశం కల్పిస్తామని కూడా చెప్పింది. కానీ అవకాశం చెప్పినా కూడా మనకు చెప్పిన మాటలన్నీ కూడా ఈ యొక్క సర్వర్ మీద ఓపెన్ కాలేదు. గ్రామ వార్డు సచివాలయాల్లో వద్దకు పింఛన్ల కోసం వెళ్తూ ఉంటే అక్కడ సచివాలయంలో ఒకటే మాట చెప్తున్నారండి, ఈ యొక్క ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు, మీరు ఎవరు చెప్పారో ఈ పెన్షన్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వలేదు, ఆప్షన్ ఇచ్చాక మేము తెలియజేస్తాను అంటున్నారండి ఎవరు పట్టినా. కానీ గతంలో కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో మనకు ఆప్షన్ ఇచ్చి కూడా జనవరిలో కొత్త పింఛన్ ఇస్తామని కూడా మనకు అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే మనకు పూర్తిగా మారిపోయింది. డిసెంబర్ 2 నుంచి కాదండి, డిసెంబర్ 28 వరకు కూడా ఈ యొక్క పింఛన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీరు జనవరి నెలలో పింఛన్ మంజూరు చేసేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్లకు సంబంధించి అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఎక్కడా కూడా సర్వర్లు ఓపెన్ అయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక ఈ నెల 19వ తారీఖున తప్పనిసరిగా ఇది ఒక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే మనకు కీలకంగా ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా గత వీడియోలు చెప్పాను ఏ పత్రాలు కావాలి ఈ పింఛన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 19వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో మనకు ఖచ్చితంగా మీకు అవకాశం కనిపించబోతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మీరు అప్లై చేసుకుంటే జనవరి నుంచి కాకపోతే కూడా ఫిబ్రవరిలో అయితే మీకు కొత్త పింఛన్ మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మనకు ఎన్నికల కంటే ముందుగా దాదాపుగా 2,36,000 మంది పింఛన్లు దరఖాస్తు చేసుకొని పింఛన్లు ఒకేసారి ఆగిపోయాయి. ఇక వాళ్లకు డబ్బులు మాత్రమే విడుదల చేయాలి. ఆ పింఛన్లకు సంబంధించి కూడా మనకు గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ మంత్రుల సంఘం నిర్ణయం తీసుకుని వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే అదే దరఖాస్తును గమనించాలని ఉంటుందండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల కన్నా ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళు పింఛన్ కోసం కూడా వాళ్ళు కూడా ఏమీ తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక దీనిపై కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది. ఈ నెల చివరి లోపల తర్వాత వాళ్లకు జనవరిలో ఇస్తారా ఇవ్వరా అని కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్లకు అయితే సర్వర్ అనేది ఓపెన్ కాలేదు. ఈ నెల 19వ తారీఖు నుంచి కూడా మీరు వెయిట్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఈ యొక్క పింఛన్కు సైట్ అనేది ఓపెన్ చేస్తారు. తర్వాత మీరు అప్లై చేసుకుంటే కొత్త పింఛన్లు జనవరిలో మంజూరు చేయకపోయినా కూడా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి ఫిబ్రవరి నుంచి కూడా కొత్త పింఛన్ ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఇది పింఛన్లకు సంబంధించి తాజా అప్డేటు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.